ఆరుద్ర అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ వీడియోలో రైతులకు బోర్ అనేది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇప్పుడు ఎందుకంటే ప్రతి రైతు కూడా బోర్ల కిందనే దాదాపుగా ఇప్పుడు వ్యవసాయం అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఈ బోర్లతోటి మనకు అనేక సమస్యలు అనేవి వస్తాయి. అందులో ఒకటి బోరు ఇరకబట్టడం. అంటే బోర్ వేస్తాము, ఒక 4 నెలలు 5 నెలలు నడిచిన తర్వాతనో లేకపోతే బోర్ వేసిన 3వ రోజు 4వ రోజు కూడా ఈ బోర్ ఇరకబట్టడం అనేది జరుగుతుంది అనమాట. మనం ఎప్పుడు గమనిస్తామంటే నీళ్లు పోయకుండా అయిపోయినప్పుడు లేకపోతే కాలిపోయినప్పుడు దాన్ని తీయడానికి ప్రయత్నం చేసినప్పుడు అది ఇరకబట్టి ఉంటుంది అనమాట. అప్పుడు మనం రాకపోవడం వల్ల ఏం చేస్తాం, జేసీబీ మన చైన్ బ్లాక్ వాళ్ళని పెట్టేసి లాగేయటం, కొంతమంది జేసీబీ వాళ్ళ దాంతో కట్టి కూడా లాగేయటం ఇవి చేస్తుంటారు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనం బలవంతంగా లాగిచ్చినప్పుడు ఈ మోటార్ అనేది ఇక్కడికి ఊడిపోద్ది అనమాట. ఊడిపోయి పైపులు ఒక్కటే మనకు రావడం జరుగుతుంది అనమాట. అంటే ఆ విధంగా కాకుండా ఉండాలంటే మనం మన రైతు వారీగా చేసే ప్రయత్నం, నేను చెప్పేది రైతు వారీగా చేసే ప్రయత్నం, కొంచెం టెక్నిక్ ఉన్నోళ్ళు దీన్ని మనం ఫాలో అయినట్లయితే మోటార్ని ఎవరి సహాయం లేకుండా మనమే దీన్ని సేఫ్గా బయటికి తీసుకునే అవకాశం ఉందన్నమాట. అయితే ఇప్పుడు లోపల అసలు మన అది ఏం జరుగుతుంది, మనం ఏ విధంగా దీన్ని బయటికి తీసుకోవాలనే విషయాన్ని ఇక్కడ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఇక్కడ ఈ మోటార్ని ఇప్పుడు మనుషుల సహాయంతో తీయాలని మనం ప్రయత్నం చేసినప్పుడు అది ఇరకబట్టింది, అది ఏమాత్రం కూడా కలటం లేదనమాట. ఇప్పుడు మనం అది అంటే 1 ఇంచు కూడా అసలు ఏమాత్రం కూడా అది పైకి కానీ కిందికి కానీ జరగటం లేదు. మన ఈ విధంగా మనం 2 సార్లు ప్రయత్నం చేసి ఏమాత్రం కలపడం వల్ల ఇప్పుడు మనం ట్రాక్టర్ సహాయంతో ఇప్పుడు తీస్తాం. ఎప్పుడైనా కూడా ఒకవేళ ఆ విధంగా ఇబ్బంది వచ్చినప్పుడు నేనైతే ఈ ట్రాక్టర్ సహాయంతో తీసుకుంటా. ఒకవేళ అప్పుడు కూడా రాకపోతే అప్పుడు మనం చైన్ బ్లాక్ దగ్గరికి అనేది వెళ్ళటం జరుగుతుంది. అయితే ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా ట్రాక్టర్ తోటి తీయాలనే విషయాన్ని ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే అది మీకు అర్థమవుతుంది. మన కల్టివేటర్ ఉంటే కల్టివేటరు, లేకపోతే బద్దెల సాయంతో కూడా మనం ఆ క్లాంపులకు 2 సైడ్లు తలిగిచ్చి కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మేము దానికి ఆ మోటార్కున్న క్లాంపుకు ఆ మోకుని 2 దిక్కులా కట్టేసి ఈ విధంగా చుట్టి మనం దాన్ని ముడేసుకున్నట్టయితే అది ఇంకా కదలకుండా ఉంటుంది. మనం దీంతో ఇప్పుడు లాగించి చూద్దాం. మనం ఇప్పుడు మోటార్ ఇప్పుడు మనం ట్రాక్టర్కు పెట్టి లాగించినప్పుడు అది బలవంతంగా మనం రావటం గమనించవచ్చు. అది ఇరకబట్టింది ఖచ్చితంగా అనేది వస్తుందన్నమాట. అంటే మనం మనుషుల బలం అనేది సరిపోదు, మనం ట్రాక్టర్ సపోర్ట్ తీసుకున్నప్పుడు అది మట్టి అది బిర్రుగా ఉంది కదా, అది కొంచెం వస్తుందన్నమాట. అది ఒకేసారి మొత్తం కూడా రాకపోవచ్చు. మళ్ళీ ఇప్పుడు మనం దాన్ని మళ్ళీ లూజ్ చేసి మళ్ళీ మంగనేసుకొని మళ్ళీ మనం ఒకసారి స్టెప్ వేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. మంగన్ ఫిట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పైన కల్టివేటర్కు పెట్టిన మోక ఏదైతే ఉందో దాన్ని లూజ్ చేసుకొని మనం దాన్ని కల్టివేటర్ని కిందికి డౌన్ చేయాలన్నమాట. డౌన్ చేసినప్పుడు మళ్ళీ మనకు అది పోతుందా పోవట్లేదు అనే విషయం మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం మంగను ఫిట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం లిఫ్ట్ చేసినాం. దాన్ని లిఫ్ట్ చేసినప్పుడు అది ఇరకబట్టుకుంటూనే వస్తుంది అనమాట. ఇప్పుడు మనం అది గమనించినట్టయితే అది కిందికి పోవట్లేదు అనమాట. అది పైకి కూడా అంత ఫ్రీగా రావట్లేదు. దీన్ని మనం ఏంటంటే ఒక 2-3 సార్లు పైకి కిందికి జరుపుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఇప్పుడు అదే మళ్ళీ కొంచెము అదే నాగన్లో వెయిట్ తోటి మనం దాన్ని కిందికి వచ్చినాము. కొంచెం కిందికి పోయి ఇప్పుడు అది ఆగిపోయింది. అది ఎప్పుడైతే ఇప్పుడు అది కిందికి కూడా పోకుండా ఇప్పుడు ఆగిపోయింది అనమాట. అది ఇప్పుడు దాన్ని ఆగిపోయినప్పుడు మంగన్ని ఈ విధంగా మనం పైన ఫిట్ చేసుకొని ఈ క్లాంప్ ఏదైతే ఉందో క్లాంప్ మీద మనం రాయి తీసుకొని గుద్దాలన్నమాట. ఎందుకంటే మనం నాగన్లతోటి వచ్చినా కూడా అది లోపలికి పోకుండా ఆగిపోయింది అనమాట. ఆగిపోయినప్పుడు మనం ఒక రాయి పెద్ద రాయి తీసుకొని ఆ క్లాంప్ మీద గుద్దినట్టయితే ఇప్పుడు అది మోటార్ అనేది లోపలికి పోతుందన్నమాట. మనం అదే విధంగా ఏకాఏకిన పైకి లాగించినప్పుడు ఆ పంపు అవి ఊడిపోయేందుకు అవకాశం ఉంటుంది అన్నమాట. అట్లా కాకుండా ఫస్ట్ ఎప్పుడైతే మోటార్ కదలకుండా పైకి రాకుండా ఆగిపోతుందో దాన్ని మళ్ళీ కిందికి కొట్టాలి. మనం కిందికి కొట్టి మళ్ళీ పైకి లాగేయాలన్నమాట. ఇప్పుడు మనం దాన్ని కిందికి కొడతాం. చూద్దాం మనం ఇప్పుడు కిందికి కొట్టి ఇప్పుడు ఆ క్లాంప్ మీద మనం ఆ రాయి తీసుకొని గుద్దితే అది లోపలికి పోతుంది అన్నమాట. ఒక్కోసారి మనం 10 సార్లు 20 సార్లు కూడా కొట్టాల్సి రావచ్చు. అదేంటంటే అది అంత గట్టిగా ఉంటుంది అనమాట. అవసరమైతే 2 సైడ్లు ఇద్దరు కలిసి కూడా ఒకేసారి కూడా గుద్ది కొట్టాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది ఒక్కసారి కొట్టగానే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం కల్టివేటర్కు మళ్ళీ తాడు తలిగించి మళ్ళీ మనం పైకి లేద్దాం. ఈ విధంగా అసలు ఒక 10 సార్లు 20 సార్లు కూడా చేయాల్సి రావచ్చు. కాబట్టి మనం అది ఓపికతోటి దాన్ని పైకి కిందికి మనం ఈ విధంగా చేసుకుంటూ లిఫ్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట మనకు.
ఇప్పుడు అది ఆగిపోయింది, మనుషులతోటి వస్తామని అనుకున్నాం మేము, కానీ రాలేదు. రాకపోవడం వల్ల ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కల్టివేటర్ తలిగించి మళ్ళీ లిఫ్ట్ చేయాలని ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మనం మళ్ళీ కల్టివేటర్ తోటి లాగించినాం. ఇప్పుడు అది బలవంతంగానే అది వస్తుంది అన్నమాట. ఇప్పుడు పైకి ఇరకబట్టే వస్తుంది అది. ఇప్పుడు దాన్ని వదిలేసినాము, అయినా లోపలికి పోవట్లేదు. ఇప్పుడు దాన్ని ఏంటంటే అదే నాగండ్ల వెయిట్ తోటి దాన్ని ఒత్తుతున్నాం అనమాట. దాన్ని ఒత్తినప్పుడు అది పైపు బెండ్ అవుతుంది, కానీ అది లోపలికి పోవట్లేదు. మళ్ళీ పైకని మళ్ళీ కిందికి అనాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ కొంచెం పైకి లిఫ్ట్ చేసి మళ్ళీ అట్లా ఒక 2-3 సార్లు మనం ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. అట్లా మన పైకి కిందికి మనం ఆ నాగండ్ల వెయిట్ తోటి ఇప్పుడు అది ఇప్పుడు లోపలికి పోయింది. అదేవిధంగా మళ్ళీ మనం పైకి కిందికి మనం దాన్ని అంటున్నప్పుడల్లా ఆ మట్టి అనేది రాళ్ళు అనేవి పక్కన పేరుకుపోయినాయని కూడా మన కిందికి కారిపోవడం అనేది జరుగుతుందన్నమాట. అది ఏ విధంగా జరుగుతుంది అనేది నేను తర్వాత మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. బోర్డు మీద చూపించి మీకు లోపల ఏ విధంగా ఉంటుందనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు మనకు దాదాపుగా చాలా వరకు ఇప్పుడు అది రాళ్ళన్నీ ఇప్పుడు కారిపోయినాయి. ఇప్పుడు ఆ బోర్ అనేది ఇప్పుడు ఫ్రీగానే మనకు పై కిందికి అనేది జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం మనుషులతోటి కూడా ఇప్పుడు దీన్ని తీసుకునే అవకాశం ఉందన్నట్టు. ఇప్పుడు అంతే, ఇప్పుడు ఫ్రీ అయిపోయింది అది. ఇప్పుడు పై కిందికి ఏమాత్రం స్ట్రక్ కాకుండా జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు మనకు ఏంటంటే అది కొంచెం హార్డ్గా వస్తుంది అనుకున్నప్పుడు, మనుషులు లాగలేని పరిస్థితి ఉన్నప్పుడు, మనుషులు సరిపడలేనప్పుడు మనం ఈ విధంగా పైపుకు తాడు కట్టేసి ఆ నాగళ్ళ మీద ఆ విధంగా వేసేసి మనం ఆ పై కిందికి నాగళ్ళను జరుపుకుంటూ ఆ తాడును జరుపుకుంటూ కూడా మనం దీన్ని మోటార్ అనేది తీసుకోవచ్చు. ఇది పెద్ద సమస్య కాదనమాట. ఇది మోటార్ కొంచెం గట్టిగా వస్తున్నా కూడా వస్తుందన్నమాట. ఆ విధంగా పైకి లేపంగానే మళ్ళీ మంగని కింది జరుపుకోవాలి. కల్టివేటర్ ఆ తాడు అనేది లూజ్ చేసుకొని మళ్ళీ కింది జరుపుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం ఒక 2 పైపులు ట్రాక్టర్ తోటి ఆ విధంగా తీసిన తర్వాత ఇప్పుడు మనుషులతో తీసేది కూడా ఇప్పుడు ఫ్రీగా వస్తుందన్నమాట. ఇప్పుడు అదంతే ఆ మట్టి అనేది కారిపోయింది అన్నట్టు. ఇప్పుడు మనం మనుషుల సాయంతో తీసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే మనకు ఆ గట్టిగా ఇరకబట్టిందో అప్పుడు మనం దీన్ని ఫస్ట్ మనం దాన్ని ఒకేసారి లాగియకుండా అవసరమైతే కేసింగ్ను కూడా కింద కట్ చేసుకొని కిందికి పోకుంటే ముందు కిందికి పోయేటట్టుగా మనం ఆ మోటార్ని కిందికి గుద్ది తర్వాత పైకి లిఫ్ట్ చేసుకోవాలన్నమాట. ఏకాఏకిన పైకి రాదు. అది కేసింగ్ మీద ఆ విధంగా కూర్చొని ఉంటుంది. కూర్చొని ఉన్నప్పుడు మనకు కిందికి పోయేందుకు ఆస్కారం ఉండదు. ఆ ఆస్కారం లేనప్పుడు ఏంటంటే ఆ కింద కేసింగ్ని కట్ చేయాలన్నమాట. ఒక 1/2 ఫీటో కట్ చేసి కిందికి గుద్దాలి మోటార్ని. గుద్ది ఒక 2 ఇంచులు మాత్రం కదిలినా సరే మళ్ళీ మనం అదే విధంగా దాన్ని ప్రయత్నం చేస్తూనే ఉండాలన్నమాట. మోటార్ అనేది ఇప్పుడు మనకు బయటకు వచ్చేసింది. అయితే మీకు ఇప్పుడు లోపల మనకు ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది అంటే బోర్ లోపల ఎటువంటి పరిస్థితి ఉంటున్నది అనేది ఇప్పుడు నేను ఆ బోర్డు మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. ఆ బౌలర్స్ ఎట్లా ఇరికితే మనం ఎట్లా లిఫ్ట్ చేసుకోవాలనేది మనం మోటార్ వేసిన తర్వాత ఇప్పుడు కొన్ని రోజులకు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి పైనుంచి ఇట్లా మనకు ఇక్కడ లేయరు ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ వాటర్ అనేది ఇక్కడ నుంచి పైనుంచి కిందికి పడుతుంటుంది అనమాట. అంటే ఇది ఒక 50 ఫీట్లో 70 ఫీట్లో ఉంటే మనం మోటార్ని ఏం చేసినా ఒక 100 ఫీట్లకో 80 ఫీట్లకో వేస్తుంటారు. మోటార్ వేసినప్పుడు పైనుంచి అనేది వాటర్ అనేది ఇట్లా కిందికి పడుతుంటుంది అనమాట. కిందికి పడ్డప్పుడు దీని ఎమ్మటి దరెమ్మటి కారుకుంటూ వచ్చినప్పుడు ఈ చిన్న రాళ్ళు గులకలు అలాంటివన్నీ వచ్చేసి ఇక్కడ మొత్తం ఈ పంపు మీద మొత్తం అవి పేరుకుపోతాయి అన్నమాట. పేరుకుపోయేసి ఏంటంటే అది బాగా సెట్ అయ్యి కంకర దిమ్మేసి వేసినట్టుగా గట్టిగా సెట్ అయిపోతుంది అన్నమాట. ఆ సెట్ అయిపోయినప్పుడు ఏం చేస్తుంది, మనం మోటార్ కాలిపోయినప్పుడు వచ్చేసి మనం లాగిస్తే అది కదలకుండా ఉంటుంది అనమాట. ఇది ఒక్కోసారి ఏంటంటే ఇది ఒక 10 ఫీట్ల వరకు కూడా మనకు పై దానికి కూడా జామ్ అయ్యి ఉంటుంది. ఇంకెక్కువ కూడా వేయటందుకు కూడా అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్న లూజుని బట్టి అది రాలిన దాన్ని బట్టి ఇక్కడ మనకి ఇక్కడ ఎంత ఇళ్ళ మట్టి పేరకపోయింది అనేది ఇక్కడ ఆధారపడి ఉంటుంది అనమాట. అయితే ఒక్కోసారి అంత గట్టిగా ఉన్నా కూడా గట్టి సాయలు ఉన్నా కూడా మనకి ఏదో ఒకటి బౌలర్స్ అనేవి రాలిపోవటం జరుగుతుంది అనమాట. పడటం వల్ల కూడా అవి మనం లాగేటప్పుడు ఈ రెండింటి సందులో ఒక బౌలర్ వచ్చేసి ఇట్లా ఈ పంపుని కదలకుండా ఇక్కడ ఇటు సైడ్ బండ ఉంటుంది, ఇటు సైడ్ ఏమో మోటార్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యన రాళ్ళ ఉరికి వచ్చేసి పట్టేసి బాగా మోటార్ని కదలకుండా చేస్తాయి అనమాట. అయితే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఎప్పుడైతే మోటార్ మనకు కదలటం లేదు, మనం మనసులో పట్టి చూసినాము మోటార్ కదలలేదు, అప్పుడు ఏం చేయాలి, మోటార్ని ఎమ్మటే ఇక్కడ మనం కేసింగ్ ఏదైతే ఉందో కేసింగ్ మీద మనం ఈ క్లాంపులు వేసి మనం ఈ కేసింగ్ మీద కూర్చోబెట్టినప్పుడు ఏం చేయాలంటే మోటార్ పైకి అసలు కదలనప్పుడు ఈ కేసింగ్ని వీలైతే మనం ఇది అవసరమైతే కట్ చేసుకోవాలి. కేసింగ్ని ఒక 1/2 ఫీట్ అంతా కట్ చేసుకొని మోటార్ని కిందికి కొట్టాలన్నమాట. ఏది ఇప్పుడు ఈ మోటార్ ఈ క్లాంపుల మీద మనం ఒక రాయి తీసుకొని ఇక్కడ ఇటు సైడ్ కానీ దాని మీద గుద్దాలి. గుద్దినప్పుడు ఏమైందంటే ఇక్కడ మోటార్ అనేది ఎక్కడైతే ఇక్కడ సెట్ ఇప్పుడు ఈ మట్టి అంతా ఇది మనం సిమెంట్ చేసినట్టుగా సెట్ అయిపోయింది అనమాట.
అయితే ఇప్పుడు ఈ నుంచి మోటార్ ఏం చేస్తుందంటే ఒక 2 ఇంచులో 3 ఇంచులో మనకి కిందికి వస్తుంది మోటార్. మనం కిందికి గుద్దినప్పుడు రాగానే ఏం చేయాలంటే మళ్ళీ దీన్ని మళ్ళీ పైకి లిఫ్ట్ చేయాలి. మళ్ళీ పైకి లేయాలి, పైకి కిందికి ఈ విధంగా మనకు ట్రాక్టర్ ఉన్నట్టయితే ట్రాక్టర్ సాయంతో మనం చేయాలి. లేదనంటే మనుషులు ఉంటే మనుషులం చేసినప్పుడు ఏమైందంటే ఇక్కడ పేరుకున్న మట్టి రాళ్ళనేది చిన్న కొంచెంగా ఇట్లా అన్నీ మొత్తం ఈ 2 సైడ్లు చుట్టూ మోటార్ చుట్టూ కూడా కొంచెంగా కారిపోవడం జరుగుతుంది అనమాట. ఇట్లా స్టెప్ బై స్టెప్ అది మొత్తం అది క్లీన్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకు మోటార్ పైకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది అనమాట. అట్లా కాకుండా మనం ఒకే పెట్టేసి అదే ఎంత బలం వేసి లాగించినా కూడా చైన్ బ్లాక్ వేసి లాగించినా కూడా మోటార్ అనేది బయటికి రాదు. ఇక్కడికి పంపు దగ్గరికి ఈడ పైపు అనేది ఊడిపోయేసి లేకపోతే ఈ పంపు పలిగిపోయి దాని వరకు ఊడి రావడం జరుగుతుంది అనమాట. ఇట్లా కాకుండా ఉండాలంటే మనం ఫస్ట్ ఇరకబట్టిందంటే పంపు కిందికి పోవాలన్నమాట. అది 1/2 ఫీట్ పోతుందా, ఫీట్ పోతుందా, ఎంత పోతే వీలైనంత వరకు దాన్ని పైనుంచి గుద్ది రాయి తీసుకొని బాగా లావు రాయి తీసుకొని ఈ క్లాంపుల మీద గుద్ది దాన్ని కిందికి పోయేటట్టు చేయాలి. ఒకసారి పంపు మీకు మోటార్ కిందికి పోయిందంటే ఒక 4 ఇంచులు కిందికి పోయినా కూడా మీకు ఇది వచ్చేటందుకు అవకాశాలు పెరిగినాయని దాని అర్థం అనమాట. దీన్ని అదే విధంగా మళ్ళీ పై కొంచెం లాగేయాలి, మళ్ళీ కిందికి తీయాలి. ఈ విధంగా మన గంట పట్టచ్చు, 2 గంటలు పట్టచ్చు. ఓపికతోటి చేయాల్సిన పని, టెన్షన్ పడి తొందరగా పెడితే అది అక్కడ అయ్యే పని కాదనమాట. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఈ విధంగా చేయాలి. ఇది ఒక విధంగా పూడిపోయే బోర్ ఇరకబట్టేది ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇట్లా కూలిపోదు, ఏమీ ఉండదు, క్లియర్గా ఉంటుంది. ఇదంతా అంటే మట్టి కూలిపోవడం అవన్నీ ఏం జరగదు అనమాట. జరగకుండా ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ ఒక బౌలర్స్ రాళ్ళు ఉంటాయి అనమాట. ఇటు సైడ్ ఇట్లా రాళ్ళు ఏమవుతుంది, మన కప్ప తలకాయల్లో పెట్టినట్టుగా మన ఏదైతే బోర్ మనం వేసిన దారి ఉందో దాంట్లో నుంచి కొంచెం బయటికి వెళ్ళి ఉంటాయి అనమాట. అవేం చేస్తాయంటే ఇప్పుడు మనం మోటార్ దించేటప్పుడు దీనికి తలగానే ఈ రాయి వెనకకి వెళ్ళిపోయి మనం మోటార్ ఎప్పుడైతే కిందికి పోద్దో మళ్ళీ ఆ రాయి ముందరికి వచ్చేసి అప్పుడు ఈ ఎడ్జ్ మీద మనకు ఈ రాయి అనేది మనం పైకి తీయాలనుకున్నప్పుడు దీనికి తగులుతుంటుంది అనమాట. ఈ అంచుకు పట్టుకొని మోటార్ పైకి రాకుండా ఆపేస్తుంటుంది అనమాట. ఇట్లా ఆపేసినప్పుడు కూడా మనం ఏంటంటే అప్పుడు కూడా ఏకాఏకిన మనం ఒకేసారి లాగించినప్పుడు ఏమైందంటే ఇది కూడా అది పట్టుకొని ఇక్కడి వరకు పంపు ఊడిపోయి పైపులు ఒకటే వచ్చేందుకు అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఇటువంటిప్పుడు కూడా మనం ఏంటంటే ఈ పైకి కిందికి అనే ప్రక్రియని మనం కొనసాగించినట్టయితే దీని వెనకాల లూజ్ అనేది వస్తుంది అనమాట. ఈ రాయి వెనకాల ఈ రాయి ఏంటంటే ఈ రాయికి కొంచెం కదిలినట్టు మనం ఏంటంటే పైకి కిందికి అన్నప్పుడల్లా ఈ రాయి కొంచెం కదిలేసి దీని వెనకాల లూజ్ ఏర్పడి ఈ రాయి ఏమవుతుంది, అది వెనకకు జరిగిపోతుంది అనమాట. వెనకకు జరిగేటానికి అవకాశం వస్తుంది అనమాట. జరిగిపోయినప్పుడు మనకు మోటార్ వచ్చేంత ఇదంతా ఒక ఇంచున్నర గ్యాపుల్నే ఇదంతా జరుగుతుంది అనమాట. అంటే ఆ మనం మనం 5 సార్లు 10 సార్లు దీన్ని ఆ విధంగా పై కిందికి కదిలించినప్పుడు దీని వెనకాల గ్యాప్ అనేది ఏర్పడేసి బురద కానీ మట్టి కానీ ఏదైనా ఉంటే నీళ్ళనే ఉంటుంది. కాబట్టి మనం రాయిని కదిలించినట్టుగా అది అయిపోయేసి అదంతా కిందికి డ్రాప్ అయిపోతుంది. అయిన తర్వాత మనం మోటార్ అనేది పైకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా చేసితే ఎక్కువ శాతం మనకు బయటపడేటందుకు అవకాశం ఉంటుంది అనమాట. ఇంకా ఎక్కువ ఓవర్గా ఉండేసి మనం బాగా సెట్ అయిపోయి పట్టుకపోయింది అన్నప్పుడు దానికి ఇంకా చేసేది ఏం లేదు. అప్పుడు మనం చైన్ బ్లాక్ పెట్టి తీసుకోవడమే అది చేయాల్సిన పని అనమాట. కాబట్టి ఈ విధంగా కూడా జరుగుతుంది అనమాట. ఈ 2 రకాలుగానే ఉంటుంది. అప్పుడు మనం మోటార్ని ఏకాఏకన పెట్టి లాగి చేసి దాన్ని ఈ విధంగా చేయకుండా మనం ఈ ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా మోటార్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి రైతు సోదరులు ఇలాంటి మరొక వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటా. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆరుద్ర. నమస్కారం.